హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హెల్దీ ఫ్లేవర్స్. ఈరోజు నేను మీకోసం బ్రోకలీ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇది చాలా సింపుల్ రెసిపీ, కానీ చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఈ బ్రోకలీ అనేది హెల్త్కి చాలా మంచిదండి. డయాబెటిక్ వాళ్ళకి మంచిది, అలాగే బ్యాడ్ కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేస్తుంది. అందుకని హార్ట్ పేషెంట్స్కి చాలా మంచిదండి. దీంట్లో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి స్కిన్కి మంచిది. యాంటీ క్యాన్సరస్ ప్రాపర్టీస్ ఉంటాయి దీంట్లో. సో ఫ్రీక్వెంట్గా ఇది డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల మనం చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి పొందుకోవచ్చు. వీడియోని కంప్లీట్గా వాచ్ చేసి ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఇంక మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. బ్రోకలీ చూసారా, మనకి ఇలా ఉంటుంది వెజిటబుల్. ఇప్పుడు ఎక్కడైనా మనకు దొరుకుతుందండి ఈ బ్రోకలీ. దీన్ని ఇలాగా మీడియం సైజు ఫ్లోరెట్స్గా నేను కట్ చేసుకున్నాను. వెనక ఉంటుంది కదా, ఆ భాగం కూడా వేస్ట్ కాకుండా నేను ఇలా సన్న సన్న ముక్కలు కట్ చేసుకున్నాను. ఈ వెనక ఈ భాగం మాత్రం నేను యూస్ చేయలేదండి. అయితే ఈ బ్రోకలీని కానీ కాలీఫ్లవర్ని కానీ మనం ఎలా వండుకోవాలంటే ఒక 2 to 3 minutes జస్ట్ బాయిల్ చేయాలంటే బ్లాంచ్ చేసి మనం యూస్ చేస్తే చక్కగా మనకి మంచిగా డైజెస్ట్ అవుతుంది. దానికోసం ఖచ్చితంగా బ్లాంచ్ చేసి మనం ఈ వెజిటబుల్ అనేది వాడాలి. ఇది గుర్తుపెట్టుకొని, ఇది ఒక టిప్. బ్రోకలీ కానీ కాలీఫ్లవర్ కానీ క్యాబేజ్ కానీ ఇలా వాడితేనే మంచిది. ఇప్పుడు నేను కొద్దిగా వాటర్ తీసుకున్నాను. కాస్త చిటికెడు ఉప్పు వేసి ఈ బ్రోకలీ ఫ్లోరెట్స్ అన్నీ వేసేస్తున్నాను. ఒక 2 to 3 minutes మనం బాయిల్ చేసుకుంటే సరిపోతుందండి, అంతకన్నా అవసరం లేదు. ఇవన్నీ గరిటెతో మనం తీసేసుకొని చిల్లులు గిన్నెలో వేసేసుకుందాము. మొత్తం ఈ వాటర్ అంతా డ్రైన్ అయిపోవాలి. చూసారా, ఇవన్నీ మనం పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకున్నాను. కొద్దిగా మాత్రమే ఆయిల్ వేసుకోండి, ఎక్కువ ఆయిల్ అవసరం పడదు దీనికి. అలాగే కొద్దిగా వెన్న వేసుకుంటున్నాను, బటర్ యాడ్ చేస్తున్నానండి. బ్రోకలీ బటర్తో మనం కుక్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కొన్ని రెసిపీస్కి ఆయిల్ వేస్తేనే రుచిగా ఉంటుందండి, కానీ బ్రోకలీకి మాత్రం ఎక్కువ ఆయిల్ వేస్తే అసలు రుచే పాడైపోతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. బటర్ మెల్ట్ అయ్యి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక పావు స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఇంకే పోపు దినుసులు అవసరం లేదు. ఒక్కసారి ఈ జీలకర్ర వేగాలి. ఇప్పుడు 7-8 వెల్లుల్లి రేకులు పొట్టు తీసుకుని సన్నగా తరుక్కొని వేసుకుంటున్నాను. ఈ వెల్లుల్లి ఫ్లేవర్ అనేది, గార్లిక్ ఫ్లేవర్ అనేది బ్రోకలీకి చాలా కాంప్లిమెంటింగ్గా ఉంటుంది. జస్ట్ ఫ్రై చేసుకోండి సరిపోతుంది, బ్రౌన్గా అవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఈ నాన్ స్టిక్ కుక్వేర్ సెట్ అంతా కూడా నాకు ఒక వెల్ విషర్ పంపించారండి. అయితే అతను ఒక సర్ప్రైజ్ అనమాట. నేను ఎందుకు ఏంటి అని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే, ఇంకా బాగా సక్సెస్ అవ్వాలి, ఇంకా ముందుకు వెళ్ళాలి, మంచి మంచి రెసిపీస్ చేయాలి, సక్సెస్ అవ్వాలి అని నేను ఎంకరేజ్ చేస్తూ ఇదొక అప్రిసియేషన్ అని చెప్పారు. నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. మనం నమ్మి ఒక స్టెప్ మనం వేస్తున్నప్పుడు ఎంకరేజ్ చేస్తూ మనని వెన్ను తట్టి నడిపించే వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి. సో ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఐ ఫెల్ట్ రియలీ థ్యాంక్ఫుల్ అండ్ హ్యాపీ అండి. ఇప్పుడు ఒక 2 చిన్న సైజు ఆనియన్స్ అండి, నేను పొడవుగా సన్నగా తరుక్కుని వేసుకుంటున్నాను. ఇవి కూడా సాటే చేసుకోండి, అంటే జస్ట్ మగ్గితే సరిపోతుంది, డీప్ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఇది కుక్ చేస్తున్నప్పుడు నాకు ఆ విషయం గుర్తొచ్చి నేను మన యూట్యూబ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోవాలనిపించింది, అందుకే షేర్ చేసుకున్నాను. సో ఎవ్రీబడి is so special అండి, because for me you're special, because you're being with me in my journey, so I'm so blessed to have you all with me. Thank you so much. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేస్తున్నానండి. కరివేపాకు కూడా చూసారా, నేను సన్నగా తరిగి వేశాను. ఈ బ్రోకలీ అనేది మనము రకరకాలుగా సూప్స్ అట్లా చేస్తూ ఉంటారు సాలెడ్స్లో. మనం కర్రీలాగా కానీ ఫ్రైలాగా కానీ తీసుకునేటప్పుడు ఎక్కువగా దాన్ని ఓవర్ పవరింగ్గా దాన్ని డామినేట్ చేసే ఫ్లేవర్స్ ఏవి యాడ్ చేయకుండా ఉంటేనే ఇది బాగుంటుంది. ఇప్పుడు బ్రోకలీ అవన్నీ వేసేసుకున్నాను. జస్ట్ ఒక్కసారి ఇలాగా మనం కలుపుకుందాము. ఎక్కువ స్పైస్ పౌడర్స్ కానీ ఎక్కువ వేసేసుకుంటే ఏమవుతుందంటే ఈ బ్రోకలీని డామినేట్ చేసేస్తుంది అనమాట. ఈ ఫ్లేవర్ని మనం ఎంజాయ్ చేయలేం, అలా ఎప్పుడు చేయకూడదు. ఎందుకంటే ఇది చాలా సింపుల్ వెజిటబుల్ అండి. కాకరకాయ అయితే మనం మ్యానిపులేట్ చేయాలి, ఎందుకంటే చేదు ఉంటుంది, మనం తినలేం కాబట్టి. కానీ ఇదే చాలా రుచిగా ఉంటుంది కాబట్టి ఇంకా దాన్ని పాడు చేసేవి ఏమీ మనం వేయక్కర్లేదు, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు.
ఫ్లేమ్ అనేది లోలో పెట్టుకొని కుక్ చేసుకోండి. అయితే నాన్ స్టిక్‌లో కాకుండా మామూలుగా కుక్ చేస్తున్నారనుకోండి, టిప్ ఏంటి తెలుసా? తక్కువ ఆయిల్ వాడడానికి ఒక్క స్పూన్ వాటర్ యాడ్ చేస్తూ మధ్యలో కలుపుతూ ఉంటారు కదా! అప్పుడప్పుడు ఒక్కొక్క స్పూన్ వాటర్ యాడ్ చేస్తూ కుక్ చేసుకోండి. అప్పుడేమవుతుందంటే చక్కగా మగ్గుతుంది, ఆయిల్ అవసరం పడదు ఎక్కువగా, చక్కగా అవి ఉడికి చాలా టేస్టీగా ఉంటాయి. ఇదొక టిప్ అండి. మనకెప్పుడైనా ఆయిల్ తక్కువ అవ్వాలి, వెజిటబుల్స్ బాగా కుక్ అవ్వాలనుకున్నప్పుడు మధ్యలో ఒక స్పూన్ ఆయిల్ ఏసుకోండి. ఒకటేసారి ఎక్కువ వాటర్ మాత్రం యాడ్ చేయొద్దు. అలా మాత్రం అస్సలు చేయొద్దు. ఇప్పుడు చూసారా చక్కగా మగ్గిపోయిందండి. ఒక 5 మినిట్స్ మనం ఇలాగ మూత పెట్టి ఉంచుకుంటే మగ్గిపోతుందది. ఇప్పుడు ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. మళ్ళీ ఒక్కసారి కలుపుకుందాము. ఈ వెజిటబుల్‌లో మళ్ళీ చెప్తున్నాను ఆయిల్ ఎక్కువ వేసుకోవద్దండి. ఆయిల్ ఎక్కువ వేసుకుంటే అనవసరంగా టేస్ట్ పాడైపోతుందనమాట. ఎవరికైతే హెల్త్ కాన్షియస్ ఉండి డైటింగ్ చేయాలి, ఇలాగా వెయిట్ రెడ్యూస్ అవ్వాలి, ఇలాంటి కాన్షియస్ ఉందనుకోండి ఇది బెస్ట్ రెసిపీ. యాజ్ ఇట్ ఈస్‌గా ఆ ఫ్రైని అలాగే తినేయొచ్చనమాట. రోటీస్‌లోకి బావుంటుంది ఇది. చాలా బావుంటుంది. యాజ్ ఇట్ ఈస్‌గా అలాగే తినేయొచ్చనమాట. అంత బావుంటుంది వెజిటబుల్ ఇది. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని ఒక్క 2 నిమిషాలు మగ్గించుకుందాము. ఉప్పు అది కూడా పడుతుంది కదా! ఇంక బాగా సాఫ్ట్‌గా అయితే. ఇప్పుడు చూసారా మనకి ఎక్కువ కనపడతాయి కదా! ముందు చూసారా ఇప్పుడు మనకి దాదాపు సగం అయిపోయినాయి మనకి. ఒక 4 నిమిషాలు టైం పడుతుంది చూసుకోండి. అయితే ఇక్కడ నేను ఒక హాఫ్ స్పూన్ మాత్రమే కారం ఏస్తున్నాను. ఎక్కువ కారం అవసరం పడదు. ఇది స్పైసీగా అస్సలు ఉండకూడదు. ఈ ఫ్రై కమ్మగా ఉండాలి. చిటికెడు పసుపు. ఇంతేనండి. ఇంకే స్పైస్ పౌడర్స్ యాడ్ చేయకూడదు. చేస్తే అంత బావుండదు. మళ్ళీ ఒక్కసారి చక్కగా ఇదంతా కలుపుకోవాలి. రెసిపీస్ బాగున్నాయని లైక్ చేసే వాళ్ళని చూసినా, కమెంట్స్ పెట్టే వాళ్ళని చూసినా చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. బాగా చేశారు అని అప్రిషియేట్ చేసే గుణం ఉంటుంది కదా! కైండ్‌నెస్ అనేది చాలా మంచిది. అసలు నేను వాళ్ళని అప్రిషియేట్ చేస్తున్నాను. ఒక్క సెకండ్ అన్న టైం తీసుకొని ఎదుటి వాళ్ళ కోసం బా చేస్తున్నారు, బాగుంది అని మనకి ఎవరైనా కాంప్లిమెంట్ ఇస్తే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది కదా! అది ప్రైజ్‌లెస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ మగ్గించాము. ఎందుకంటే మనం ఆ స్పైస్ పౌడర్స్ అది యాడ్ చేసాం కదా! దానికోసం. ఇంక మనకి అయిపోయింది. దగ్గర పడిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి. ఇంక సర్వ్ చేసుకోవడమే. ఇది రోటీస్‌లో కూడా బావుంటుంది. అంటే గ్రేవీ లేదని అనుకోవద్దు. చాలా బావుంటుంది ఇది. అంటే మనం రోల్స్ లాగా మనం రోల్ చేసుకొని అలా తింటాం గదా! సో, ఇది హెల్తీ వెర్షన్. అలా కూడా మీరు ట్రై చేయొచ్చు. తప్పకుండా మీరు ఈ రెసిపీని ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా కమెంట్స్‌లో పెట్టండి. ఈ రెసిపీ గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం హెల్తీ ఫ్లేవర్స్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను నల్ల కారం మీద కొద్దిగా నెయ్యి వేస్తున్నాను. ఆల్రెడీ ఈ రెసిపీ కూడా నేను అప్లోడ్ చేశానండి. అలాగే రాయలసీమ పప్పుచారు రెసిపీ ఉంది మన ఛానల్లో. అలాగే కాస్త ఈ బ్రోకలీ ఫ్రై కూడా వడ్డించుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. ఈ కాంబినేషన్ అంతా కూడా తప్పకుండా ట్రై చేయండి. కాస్త ఈ పప్పుచారు వేసుకొని ఈ బ్రోకలీ నంచుకొని తింటే అద్భుతంగా ఉంటుందండి. ఈ నల్ల కారం పొడి నెయ్యి వేసుకొని తింటే కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీస్ అన్నీ. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు స్టే హెల్తీ, హ్యాపీ. థ్యాంక్ యూ.